ఆపరేషన్ సింధూర్ను బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్ పాక్ కాల్పుల విరమణ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో బీజేపీ తిరంగ యాత్ర చేపట్టింది. రాబోయే రోజుల్లో జైహింద్ పేరిట ఈ ర్యాలీలు జరుగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ పై రాజకీయాలు చేయడం తగదన్నారు. సైనిక చర్య సాయుధ దళాలు దేశానికి చెందినది అయినప్పటికీ బీజేపీ దీన్ని తమకు బ్రాండ్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ వివిధ రాష్ట్రాల్లో జైహింద్ ర్యాలీలు నిర్వహిస్తామని జైరాం రమేష్ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఖర్గే, రాహుల్ ఐక్యత గురించి మాట్లాడారని, కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని చెప్పారు. సాయుధ దళాలు కేంద్రం వెన్నంటే ఉంటామని ప్రకటించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మాత్రం హాజరు కాలేదని, కేవలం లాంఛనప్రాయంగానే ముగిశాయన్నారు.